Hello, hi, welcome back to my channel. This is me, Upain here. So finally, day one start అయిపోయింది ఆఫ్టర్ గ్రాండ్ లాంచ్ తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది అనేది చూపించారు. కానీ ఒకటే ఎలా అనిపించిందంటే నార్మల్గా ముందుండే సీజన్స్లో ఎలా అంటే ఫస్ట్ డే అందరూ కనెక్షన్స్ పెంచుకోవడం కానీ జాలీగా ఉండడం కానీ అంటే ఉంటుంది. ముందు ముందు ఇంకా ఉంది, ముందు ముందు ముసళ్ళ పండగ అన్నట్టుగా ముందు ముందు చాలానే ఉంటుంది. కానీ వీళ్ళు ఎలా అంటే ఇప్పుడే అసలు యుద్ధాలు ఫైటింగ్లు చిన్న చిన్న దానికే మొత్తం ఏదో డ్రామా క్రియేట్ చేయడం కానీ అది కానీ మిస్అండర్స్టాండింగ్ మేబీ కెమెరా కోసం చేయడము. కానీ బిగ్ బాస్లో ఇప్పుడు ఉన్న టీమ్ ఎడిటింగ్ టీం కానీ మానిటరింగ్ టీం మొత్తం అందరినీ హిందీ వాళ్ళనే పెట్టారంట. మేబీ వాళ్ళకి ఆ డ్రామా నచ్చేసి వీళ్ళకి లేకపోతే భాష అర్థం కాలేదో లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఇదే బాగుండి అనిపించేసి ఏదేదో చూపించడము జరిగింది. కానీ ఎంటర్టైన్మెంట్గా అంటే కొంచెం థ్రిల్గా అంటే గేమ్ థ్రిల్గా అనిపించింది. మిగతా ఏమీ అసలు నార్మల్ అసలు ఎట్లా అంటే ఇదేంటి బోరింగ్, ఇలా ఇంత బోరింగ్ చేస్తున్నారు ఏంటి, కొంచెం ఎంటర్టైన్ కానీ కొంచెం ఏదన్నా ఉంటే బాగుంటుంది అని. సో అదండి. సో లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. మెయిన్ రివ్యూ చేయడం ఏంటంటే లెట్స్ గో ఇన్ టు ద టాపిక్ అండి. సో టాపిక్లో రివ్యూ అంటే స్టార్టింగే డే వన్ అని చూపించేసి సో ఫస్ట్ మా నాగమణికంట ఆల్రెడీ తనకి అందరూ ఓటేసేసి ఇంటి నుండి బయటికి పంపించాలని తన ఆ ఆవేదనతోటి తను జస్ట్ అప్సెట్గా ఉన్నాడు. చాలా అందరితోటి అప్సెట్గా ఉన్నారు. ఎవరెవరు ఓటేసాడో లోపల అంతా పెట్టేసుకొని అది గర్జ్ తోటి ఉన్నాడు. సో ఓం వచ్చేసి మా అడిగాడు, ఏంటి బ్రో నువ్వు చిల్ అవ్వాలి, ఇదంతా దీన్నంతా నువ్వు సీరియస్గా తీసుకుంటే ఎలా అనేది తను చెప్పాడు. కానీ నేను సీరియస్గా తీసుకోను, నా ఫ్యామిలీ గురించి నీకు తెలుసా అంటే మీ అందరికి తెలుసా తెలీదా, ఎందుకంటే మళ్ళీ నువ్వు సింపతి టాపిక్ తెచ్చి అన్నీ పెట్టడం అనేది మంచిది కాదు అనేది దగ్గరికి వస్తుండే. ఓం గారేమో వెళ్ళేసి మళ్ళీ తనతోటి కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఏమవుతుంది, నాగమణి కంటే తను అస్సలు వినట్లేదు. తను నాది పట్టిందే కుందేలకి 6 కాళ్ళు లాగా పట్టుకొని ఉన్నాడు. కానీ లెట్ సి సింపతి అనేది చెప్పడము అదంతా అయింది. తర్వాత హౌస్ మేట్స్ అందరూ కొంచెం రిలాక్స్ అయ్యారు. నాగమణి కంటే ఏమైందంటే మళ్ళీ నిఖిల్ తోటి కూర్చున్నాడు. నిఖిల్ తోటి మళ్ళీ స్టార్ట్ అయింది వాళ్ళిద్దరిది. నువ్వెందుకు ఇంత అర్జ్ అవుతున్నావు, లేదు అతను ఓం నన్ను సరిగా అర్థం చేసుకోవట్లేదు, డీప్గా వేరేగా అంటున్నాడు, సింపతి అనేది అది ఇది అని మాట్లాడుతున్నారు, అది అక్కడ నాకు నచ్చట్లేదు అని చెప్పేసి తను అన్నాడు. సో మళ్ళీ అక్కడ ఏమైంది, వాళ్ళిద్దరికీ మళ్ళీ ఫైట్ అయింది. నాగమణి కంటకి నిఖిల్కి ఇద్దరికి ఫైట్ అవ్వడంతో మళ్ళీ అక్కడ కొంచెం ఫైర్ అయింది, కొంచెం డ్రామా చూపించేసేసి ఆపేశారు. తర్వాత రేషన్ వచ్చింది. దాని తర్వాత రేషన్ ఏంటంటే లిమిటెడ్గా ఏంటంటే అన్లిమిటెడ్గానే చెప్పారు. కానీ అక్కడ ఏంటంటే అన్లిమిటెడ్గా మీరు ఎంత కృషి చేస్తే అంత వస్తుంది అని అక్కడ చూపించారు. దాని తర్వాత ఫుడ్ అయిపోయినాక వాళ్ళకేంది మళ్ళీ ఫుడ్ వచ్చింది. ఫుడ్ తర్వాత అది రేషన్ వచ్చింది. రేషన్ తర్వాత మళ్ళీ ఫుడ్ తోటి గేమ్ స్టార్ట్ చేశారు. గేమ్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ మంచిగా ఆడుకున్నారు. అందులో మళ్ళీ బేబక్క కూడా కొంచెం ఆడుకొని, శేఖర్ భాష, నిఖిల్ వీళ్ళందరూ ఉన్నారనమాట. వీళ్ళందరూ ఒక్కొక్కరు పాస్ ఆన్ చేసేసుకుంటూ ఆడుకుంటుంది. వెంటనే సోనియా స్టార్ట్ చేసింది. సోనియా ఎలా స్టార్ట్ చేసింది అంటే ముందే సోనియా ఏం చెప్పడం అంటే నాకు నాగా మణికంఠ చెప్పాడు, ఇలా మీరు ఫుడ్ తోటే అదే ఫుడ్ మీన్స్ తను ఒక ఇది ఇంటి ఇచ్చాడనమాట, నువ్వు చెప్పు అరువు అనేసి. ఆమె అల్లుకుందిగా స్టార్ట్ అయిపోయింది, ఆమె అరవడం అయిపోయింది. ఇక ఫస్ట్ స్టార్ట్ చేసింది, ఫుడ్ మీకు వెయిట్ చేస్తున్నారు, ఫుడ్ తోటి ఎవరైనా ఆడతారా, ఫుడ్కి రెస్పెక్ట్ ఇవ్వరా, ఫుడ్ ఏమని చేస్తారా అనేసి ఆమె స్టార్ట్ అయిపోయింది. సో వెంటనే పాషా గుర్చొచ్చాడు, శేఖర్ పాషా వచ్చేసాడు. తన స్టైల్లో తను వచ్చేసి నేను చేస్తా, నేను తింటా, నేను ఆడుకుంటా, నేను తింటాను. ఈమెమంటుంది, నువ్వు మోర్లు వేసేయి, ఎక్కడైనా వేసేయి, చెత్త కుప్పలు వేసేసేయి, లేకపోతే ఎక్కడైనా వేసుకొని తినండి, ఏమైనా చెయ్యండి, కానీ
ఫుడ్ని వాల్యూ ఇవ్వాలి కదా అనేది ఆ మెయిన్ పాయింట్. తర్వాత మళ్ళీ అదే శేఖర్ భాష ఏమనంటే ఆమె దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ తిన్నాడు. తినడంలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూపించడం ఏంటంటే, నేను చేస్తాను, నాకెవరూ రూల్స్ చెప్పలేదు, నేను రూల్స్ ఏమైనా ఉంటే దాని రూల్స్ నేను ఫాలో అవుతాను, నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నట్టుగా శేఖర్ భాష ఏమో సోనియా మీద అరిశాడు. సోనియా ఆ అరుపుడు వల్ల అందరు ఏమనుకున్నారంటే, అమ్మో ఈమెకి పెద్ద వాగుడుకాయే, పెద్ద నోరే ఉంది, ఈమె దాంట్లో నోరు పెట్టొద్దు అనుకొని కొంచెం అందరు అనుకున్నారు. ఓం కూడా వచ్చేసి ఇంత సైలెంట్గా ఉన్నావేమో, కానీ నిన్ను ఇలాంటి ఈ షేడ్లో చూడడం వల్ల నిన్ను చాలా అసలు అమ్మో అనుకొని తను కూడా కంట్రోల్ అయిపోయాడు. దాని తర్వాత అందరినీ కూర్చోబెట్టేసి బిగ్ బాస్ పిలిపించేసి, సో ఎలా జరిగింది ఏంటి, నిన్న నైట్ అంతా మంచిగా నిద్రపోయారా, కానీ ఇప్పుడు తను ఏమన్నాడంటే, బిగ్ బాస్ ఏమన్నాడంటే, ఇప్పటి నుంచి మంచి ట్రైలర్ ఇది, జస్ట్ ఇంకా ముందున్న మూవీ స్టార్ట్ అవుతుంది, మూవీ నాన్ స్టాప్గా ఉంటుంది, మీకు ఇంటర్వెల్ కూడా ఉండదు అన్నది తను చెప్పాడు. దాని తర్వాత తను ఒక టాస్క్ ఇవ్వడం చెప్పాడంటే, తను ఆల్రెడీ ఇప్పుడున్న సీజన్లో నో క్యాప్టెన్సీ, సో క్యాప్టెన్సీ తీసేసి ఏం పెట్టారంటే, తను ఏమన్నా అంటే ముగ్గురు చీఫ్స్ ఉంటారు, సో ఆ చీఫ్సే వీళ్ళు ఆ హౌస్ని కంట్రోల్ చేస్తారు, అంటే వాళ్ళ డిసిజన్ వల్ల ఏమైనా అవ్వచ్చు, తారుమారు అవ్వచ్చు అనేది ఆ కాన్సెప్ట్ తోటి ముగ్గురిని సెలెక్ట్ చేసుకోమని, అంటే ముగ్గురి పోటీదారులు ఎవరు ఉంటారు, వాళ్ళు ఎవరు ఉంటారు అనేది హౌస్లో ఈ సీజన్ అంటే ఈ వారంలో వాళ్ళు ఎవరు ఏంటిది అనేది అక్కడ బిగ్ బాస్ ఒక టాస్క్ ఇవ్వడం కానీ స్టార్ట్ చేశారనమాట. సో ఇందులో ఎవరు అనుహరుగులు అంటే ఎవరు ఉంటున్నారు అంటే, యాష్వి, నిఖిల్, బేబక్క, శేఖర్ భాష, నైనిక, ఇంకా నబిల్, వీళ్ళు 5 ఉన్నారనమాట. సో వీళ్ళ 5 టాస్కులు పెడతారనమాట. టాస్కులకి ఏమేమి అవుతుందో వాళ్ళు పెట్టడం స్టార్ట్ అవుతుంది. సో సోనియా ఏంటంటే మళ్ళీ ఆమె వెరీ అంటే అన్నిట్లో తను తల దూర్చడము అలా స్టార్ట్ చేసేసింది అనమాట. సో ఆమె గేమ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ గమనించేది ఏంటంటే, నిఖిల్, సోనియా వాళ్ళిద్దరూ గేమ్ని బాగా అండర్స్టాండింగ్ చేసుకున్నారు, ఒక్కొక్కరిని అబ్జర్వ్ చేసేసారు. సో ఆట పట్టడంలో కానీ యాక్టివ్గా ఉన్నారు ఇద్దరైతే. సో ఇప్పుడు సోనియా మాత్రం ఈ ఎపిసోడ్లో కొంచెం ఫస్ట్ ఎపిసోడ్ ఒక 15 to 20 minutesలో సోనియా మొత్తం ఆటను మొత్తం తన బాల్లో పెట్టేసుకుంది. సో సోనియా మళ్ళీ స్టార్ట్ ఏం చేసిందంటే, వీళ్ళకి రేషన్ రాగానే సో డివైడ్ చేసుకున్నారు, ఎవరెవరు ఈ బాక్స్ ఏమేమి చేసుకోవాలి అనేది. సో వంట సెక్షన్ వాళ్ళు వంట, బాత్రూమ్ సెక్షన్ వాళ్ళు బాత్రూమ్ ఏరియా, అండ్ కామన్ ఏరియా బెడ్రూమ్ ఏరియా వాళ్ళు 4 అలా సో డివైడ్ అయిపోయింది. అందరు బాగానే ఉన్నారు, సెట్ అయిపోయింది. సో వంట వండినప్పుడు ఇప్పుడు మన బెజవాడ బేబక్క వెళ్ళేసి తను స్టార్ట్ చేసింది. సో నిదానంగా చేస్తుంది తను, మేబీ ఇంట్లో కూడా అలానే ఉండొచ్చేమో. ఆమె నిదానంగా స్టార్ట్ చేస్తూ పెట్టేసింది, కుక్కర్ పెట్టేసి పక్కన పెట్టేస్తే ఇంకా అవుతుందా లేదా, లేకపోతే సోనియాకి ఏమైందేమో, కానీ మీరు అందరికీ వండాలనుకుంటున్నారా లేకపోతే ఏంది, మీరు ఇంత బద్ధకంగా ఉన్నారు అంటే, అందరు తినాలని లేదా, తొందరగా చేయాలి కదా, అంటే మన టాస్క్ ఇస్తే మీరు ఇలానే చేస్తారా, ఎవరు తినకుండా ఉండరు, ఇప్పటి వరకు ఆకలేస్తుందని మిలిపోయింది వాళ్ళు తిన్నారు అనేది ఆమె కామెంట్ చేసింది. వెంటనే అంత రియాక్షన్ ఇవ్వలేదు బేబక్క, కానీ తర్వాత మాత్రం అందరినీ కూర్చోబెట్టేసి ఆమె మెల్లిగా చెప్పింది అనమాట, ఇది ఇట్లా అని. సో మళ్ళీ కుక్కర్ ఏమో అక్కడ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, బేబక్క చెప్పేది ఏంటంటే, కుక్కర్ కింద మంట ఎక్కువ రావట్లేదు, సో కుక్కర్ అది మెల్లిగా అవుతుంది, సరిగా అవ్వలేదు పప్పు అనేది వాళ్ళ ఆ టాపిక్లోనే వాళ్ళు ఉండి, ఇది ఇక్కడ మాత్రం మొత్తం బాల్ మొత్తం మన సోనియాని పట్టుకొని మొత్తం తిప్పేస్తుంది అనమాట. నెక్స్ట్ తర్వాత ఇంట్రెస్టింగ్ ఏంటంటే, కొంచెం మన శేఖర్ భాషను ఓం గారు ఇద్దరు మాట్లాడుకుంటూ లాన్లో నడుచుకుంటూ ఉంటే అప్పుడు ఒక కామెంట్ ఇచ్చాడు, మన
బక్క బాబు అని. సో, బక్క బాబు అనగానే అందరికీ నార్మల్‌గా ఏంది బక్క బాబు ఎవరు అనుకుని ఐ గెస్డ్ అనమాట. తను మణికంఠ గురించి మాట్లాడుతున్నాడు. మణి అరే! మన బక్కీ గాడు చాలా స్ట్రాంగ్‌గా అంటే ఇంత యూనిక్‌గా ఉన్నాడేంటి? ఎవరితోని మాట్లాడట్లేదు. ఒక ఆహ్, అక్కడే ఉంటున్నాడు అనేది ఆ పాయింట్‌లో ఉన్నది. కొంచెం బక్కబాబు అనేది ఒక బిరుదు పెట్టేశాడు మన శేఖర్ భాష. సో, నెక్స్ట్ దాని తర్వాత పట్టుకొనే ఉండండి అనేది టాస్క్ స్టార్ట్ అయింది. సో, ఆరుగురు మధ్యలో ఈ ఆరుగురు ఉన్నారు గదా! యశ్వి, నిఖిల్ రేబ్, బేబక్క, శేఖర్ భాష, ఇంకా నైనిక, ఇంకా నేబిల్. సో, ఈ ఆరుగురు మధ్యలో పోటీదారుల మధ్య పట్టుకొనే ఉండండి అనే టాస్క్ స్టార్ట్ అయింది. అందరినీ ఒక కేజ్ లాగా పెట్టేసి అందులో మొత్తం థ్రెడ్స్ అన్నీ పెట్టారు. సో, దానికి మొత్తం వాళ్ళందరూ అందులో కూర్చొని ఉండాలనమాట. బ్యాక్ టు బ్యాక్ అందరూ అంటే ఒకళ్ళు పక్కన పక్కన కూర్చున్నారు. పట్టుకొని అంటే వాళ్ళకి చెప్పంగానే దాన్ని తను కట్ చేయాలనమాట. సో, అలా ఫస్ట్ కట్ చేస్తూ ఉంటే ఆఫ్‌కోర్స్ బెజవాడ బేబక్క చాలా ట్రై చేసింది. తను ఫస్ట్ దిగిపోయింది. నెక్స్ట్ యాష్వి, థర్డ్ ఏంటంటే థర్డ్ అండ్ ఫోర్త్ నబీల్ అండ్ శేఖర్ భాష ఇద్దరు ఒకేసారి పడ్డారనమాట. సో, ఫిఫ్త్‌లుగా నైనిక అండ్ నిఖిల్ ఇద్దరు పోటీగా వాళ్ళు ఉన్నారు. కొంచెం నైనిక ఏమేం చేసిందంటే ఆమె జుట్టు కింద టచ్ చేయడం వాళ్ళదే అది ఫైనల్ డిసిజన్ కాబట్టి తను వదిలేసింది. సో, ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ నిఖిల్ గెలిచాడనమాట. సో, ఇది టాస్క్ సెకండ్‌లో మళ్ళీ స్టార్ట్ అయింది. అక్కడ ఏంటంటే కోన్స్ మధ్యలో కాళ్ళ మధ్యలో పెట్టేసి దే హ్యావ్ టు పాస్ ఆన్ అనమాట. ఇక్కడ నుంచి ముందు వెళ్ళేసి ఇందులో నైనిక మాత్రం ఇరగదీసింది. ఆమె కొన్ని ట్రిక్స్ తోటి మొత్తం గేమ్ని ముందుకు తీసుకెళ్ళిపోయి ఆమె సెలెక్ట్ అయిందనమాట. సెకండ్ టాస్క్లో ఆమె సెలెక్ట్ అయిపోయింది నైనిక. ఓకే, ముగ్గురు చీఫ్గా సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఎవరెవరంటే నిఖిల్, నైనిక, ఇంకా యాష్వి, ఈ ముగ్గురు సెలెక్ట్ అయిపోయారు. దాని తర్వాత ఇవి యాష్వి ఏంటంటే మళ్ళీ సోనియా తోటి గొడవ పడ్డది. అక్కడ సోనియా మళ్ళీ రావడము, ఆమె ఎందుకు మీరు మిగతా వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేయలేదు, వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు అనేది ఒక టీము. ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే ఒక కన్నడ బ్యాచ్ లాగా ఒకటి కనిపిస్తుంది. కొంచెం పార్షాలిటీ కనిపించింది. ఇదండి ఒక డే 1. సో, డే 2 లెట్స్ సీ ఎలా ఉంటుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Keep supporting me. Keep